హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఈరోజు నా లైఫ్లో ఫేస్ చేసిన ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ట్రైన్ జర్నీలో నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ని. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరికీ తెలియదు. ఈ వీడియో చూశాక వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. మీకు అందరికీ తెలుసు కదండి, నేను, మా మామయ్య, అలానే మా అత్తయ్య ముగ్గురు కలిసి పూరికి వెళ్ళి అలానే అహ్మదాబాద్కి వస్తున్నామని. పూరి నుంచి అహ్మదాబాద్కి రిటర్న్ అయిపోయాము. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. ఇప్పుడు ఒకవేళ మా హస్బెండ్ ఉంటే ఏమి కావాలన్నా మా హస్బెండ్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు మా హస్బెండ్ లేకపోవడం వల్ల ఇప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ అయితే నాదే కదండి. తినడానికి ఏమైనా తీసుకొని వద్దామని చెప్పి కిందకి దిగాను. దిగే ముందు వేర్ ఈజ్ మై యాప్లో చాలాసార్లు చెక్ చేశాను. 10 మినిట్స్ అక్కడ ఆగుతుందని చెప్పి చూపించింది. దానివల్ల నేను ఆగాను, దిగాను. కానీ అట్లీస్ట్ 1 మినిట్ కూడా అక్కడ లేదు. వెళ్ళాను, తీసుకున్నాను, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఒక్క సెకండ్ నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ట్రైన్లో చూస్తే అత్తయ్య మామయ్య ఉన్నారు, బయటేమో నేను ఒక్కదాన్ని ఉండిపోయాను. ఆ ఒక్క సెకండ్ నేను ఫాస్ట్గా రన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని డోర్ దగ్గర హెల్ప్ అడిగాను. నాకు తెలీదు నేను అసలు లోపలికి వెళ్ళగలనా లేదా అనేసి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఒక్క సెకండ్ నేను ఇంకా బతుకుతానా లేదా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. ఒకవేళ నాకేమన్నా అయితే అత్తయ్యని మామయ్యని ఎలా నేను ఇంటికి చేర్చాలి అని అనుకున్నా. థ్యాంక్ గాడ్ డోర్ దగ్గర ఉన్న వాళ్ళ హెల్ప్తో ఎలాగో అలాగైతే లోపలికి వచ్చేసాను. చాలాసేపటి వరకు నా హార్ట్ బీట్ అయితే చాలా ఫాస్ట్గా కొట్టుకుంది. ఈ ఇన్సిడెంట్ని అయితే నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేశారా? స్మాల్ సజెషన్ ఏంటంటే మీరైతే కిందకి దిగకండి. కొన్నిసార్లు యాప్స్లో కరెక్ట్గా చూపించదు, మళ్ళీ మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది.